హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబాన్బీ స్టూడియో. థంబ్నెయిల్ చూశారు కదా, సైలెంట్గా ఉండేవాళ్ళు నిజంగా వీకా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువ మాట్లాడే వాళ్ళని మనం కాన్ఫిడెంట్ అనుకుంటాం, కానీ తక్కువ మాట్లాడే వాళ్ళను ఏమనుకుంటాం? ఇతనికి ధైర్యం లేదు, చాలా వీక్, ఎందుకు ఎప్పుడు ఏది మాట్లాడడు అని జడ్జ్ చేస్తూ ఉంటాం కదా. సో నిజంగా సైలెంట్గా ఉండేవాళ్ళు వీకా, లేక మనం వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సైలెంట్ పీపుల్ గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి. సైలెన్స్ని వీక్నెస్గా ఎందుకు చూస్తారు? మన సమాజంలో ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. అది ఏంటి? ఎవరైనా బాగా మాట్లాడారనుకోండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి ఏమీ తెలీదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా పెద్ద అపోహ. ఎందుకంటే ఖాళీ డబ్బా చాలా ఎక్కువ సౌండ్ చేస్తుంది, అదే నిండిన డబ్బా చాలా తక్కువ సౌండ్ చేస్తుంది. అలాగే జీవితంలో కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలాసార్లు తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయంపై స్పందించాల్సిన అవసరం ఎందుకు అని అనిపిస్తుంది. సైలెంట్ పీపుల్ డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఎందుకు? అంతకన్నా ముందు వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సైలెంట్ పీపుల్ డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఎందుకు? సైలెంట్గా ఉండేవాళ్ళు మాట్లాడరు అని కాదు, వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచిస్తారు. మిగతా వాళ్ళు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తారు, కానీ వీళ్ళు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతారు. అందుకే వాళ్ళ మాటలకు చాలా విలువ ఉంటుంది. ఒక రూమ్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, నార్మల్గా ఒక రూమ్లో ఒక 10 మెంబర్స్ ఏదో మాట్లాడుతున్నారు, చిట్చాట్. ఓకే, ఒక సైలెంట్గా ఉన్న వ్యక్తి అందులో ఖచ్చితంగా ఉంటారు కదా. సో ఎవ్రీ బ్యాచ్లో ఒకళ్ళు ఉంటారు అలా. సో అతను ఏం చేస్తారు? సో కూర్చుంటారు, అలా ఏదో ఒక పక్కన కూర్చొని అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు హానెస్టీగా ఉన్నారు, ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఇలా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకే చాలాసార్లు సైలెంట్ పీపుల్ చాలా మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అసలు స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎవరిపైనైనా అరవడం చాలా ఈజీ, కోపంలో తిట్టడం చాలా ఈజీ, ఎదుటివారిని బాధ పెట్టడం ఇంకా ఈజీ. కానీ కోపం వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండడం, వచ్చే ప్రతి విమర్శకు కామెంట్కు రియాక్ట్ అవ్వకుండా ఉండటం, ప్రతి గొడవలోకి వెళ్ళకుండా ఉండటం, ఇవి చాలా కష్టం. ఇలాంటివి. కానీ అది వీక్నెస్ కాదండి, అది సెల్ఫ్ కంట్రోల్, అది ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్, సింహం ప్రతి కుక్క మొరిగినప్పుడు తిరిగి అరవదండి, దాని బలం చూపించదు. ఎందుకంటే దానికి తన శక్తి గురించి తెలుసు, తన పవర్ ఏంటో తనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమన్నా అన్నా కూడా అది పెద్ద పట్టించుకోదు, ఎందుకంటే దాని వాల్యూ, దాని పవర్ ఏంటో దానికి తెలుసు. సో అది సైలెంట్గా ఉండటం మంచిదేనా? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సైలెంట్గా ఉండటం మంచిదే, కానీ అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం అస్సలు మంచిది కాదు. మీ హక్కుల కోసం, మీ కళల కోసం, మీ రెస్పెక్ట్ కోసం అవసరమైనప్పుడు మీరు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. దాని శక్తి ఏంటనేది తెలుస్తుంది కదా. సైలెన్స్ ఈజ్ ఎ పవర్, కానీ ఎప్పుడు? అది సరైన సమయంలో ఉపయోగించినప్పుడే దాని శక్తి ఏంటనేది తెలుస్తుంది కదా. సో సైలెంట్గా ఉండేవాళ్ళు వీక్ కాదు. చాలాసార్లు వాళ్ళు ఎక్కువగా ఆలోచించేవాళ్ళు, ఎక్కువగా గమనించేవాళ్ళు, ఎక్కువగా అర్థం చేసుకునేవాళ్ళు. ప్రపంచం వాళ్ళని చాలా తక్కువగా అంచనా వేయొచ్చు, కానీ నిజమైన బలం ఎప్పుడూ సౌండ్ చెయ్యదండి. కానీ కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన సమాధానం కూడా సైలెన్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా సైలెంట్ పర్సన్ అయితే కామెంట్ సెక్షన్లో సైలెంట్ బట్ స్ట్రాంగ్ అని టైప్ చేయండి.
ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.